హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. ఇప్పుడు టైము సుమారుగా 12 వస్తుంది సార్. 11:12, 10 నిమిషాలకు 12 అవుతుంది సుమారుగా. ఇప్పుడు కార్తీక పురాణం అనే పుస్తకం చదువుతున్నా సార్. 2 అధ్యాయాలు చదివా సార్. ఇది 3వ అధ్యాయం సార్. మీరు వీడియోలు చేసేవారు అప్పుడప్పుడు మధ్యలో 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావుగంట, 20 నిమిషాలు వీడియోలు కూడా చేయండి సార్. షార్ట్స్తో పాటు మీకే చాలా మంచిది సార్. డబ్బులు మనీ ఎక్కువ వస్తాయి సార్. ఎందుకంటే ఎక్కువ టైం స్ప్రెడ్ చేస్తే మనం దీని మీద ఏమవుతుందంటే సార్, దాని మీద యాడ్ ఇస్తాడు సార్. యాడ్ ఇస్తే మనకి అప్పుడు పెద్దానికైతే మంచి కాస్ట్లీ యాడ్ ఇస్తారు. దాన్ని బట్టి మనకి మిగతా షార్ట్స్కి కూడా కలిపిస్తాడు సార్. అచ్చం షార్ట్స్ చేసుకుంటూ పోయాం అనుకోండి సార్, ఏమవుతుందంటే మన పని ఎన్ని చేసినా సార్ డబ్బులు ఎక్కువ రావు సార్. లక్షలు కాదు, కోట్లు చేసినా సార్ మనీ చాలా తక్కువ సార్. అందుకనే దానికి తోడుగా అప్పుడప్పుడు 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు వీడియోలు కూడా చేయండి. 5 నిమిషాలు తగ్గకుండా ప్రతిరోజు 1 కానీ 2 కానీ ఎన్నైనా మీ ఇష్టం. పెద్ద వీడియోలు కూడా 2, 3, ఒకటే తగ్గకుండా చేయండి సార్. చేసినా బాధలు 2, 3. అది అరగంట చేసినా, గంట చేసినా, 10 నిమిషాలు చేసినా, 5 నిమిషాలు పైనే తగ్గకూడదు సార్. అది నేను చెప్పేది మీ మంచి కోసమే సార్. రూల్స్ అయితే సార్ అట్టా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మంచివి ఉంటాయి. అంటే రూల్స్ అని కాదు సార్, మీకు చేసుకుంటే డబ్బులు మనీ ఎక్కువ వస్తాయి. అంతే. షార్ట్స్ వల్ల ఇంప్రూవ్ అవుతాం సార్. అంతే. మనం షార్ట్స్ వల్ల అందరికీ తెలుస్తాం. చిన్నవి అంటే ఎక్కువసేపు చూడరు కాబట్టి షార్ట్స్ ఇవైతే చూడపోయినా కొంచెం తక్కువ యూస్ వచ్చినా వీటితో కలిపి మిగతా వీటి మీద కూడా యాడ్లు వస్తాయి సార్. తక్కువ యూస్ వచ్చినా యాడ్లు వస్తాయి. దాన్ని బట్టి మిగతా యూస్ కలిపి ఈ యాడ్ని బట్టి మొత్తం అన్ని కలిపి ఇస్తాడు. అది ఈ పెద్ద దానివల్ల అది ఉపయోగం. ఇంకా ఎక్కువ మంది చూసారు ఇంకా మంచిది అనుకోండి. చూడకపోయినా ఏమవుతుంది సార్. అది చూస్తే మరీ మంచిది అనుకోండి. అది నేను చెప్పేది మర్చిపోవద్దు. మీరు ట్రాలింగ్ వీడియోస్, కాపీ రైట్స్, మళ్ళీ వెయిట్ లిస్టు ఇవి ప్రతిరోజు చూసుకోండి సార్. వస్తే వీటిని డిలీట్ చేయండి. ఏదైనా ట్రాలింగ్ కాపీ రైట్స్ కానీ వెయిట్ లిస్ట్ కానీ మీరు డిలీట్ చేసుకోవచ్చు. ట్రాలింగ్ వీడియోస్ అంటే అవి ప్రత్యేకంగా మనకు కనిపించవచ్చు సార్. మనం ఏమన్నా ఎదుటి వారిని గురించి చెడ్డగా మాట్లాడేమన్నా దాని గురించి వస్తుంది సార్. కామెడీ అనేది అంటూ అది వేరు సార్. కామెడీ యూజ్ తీసుకోండి. అందులో ఏది ఉండాలో మనకు బాధ లేదు సార్. వాళ్ళు పెడతారు కాబట్టి అది మన ట్రాలింగ్ వీడియోస్ అంటే మన సొంతే సార్. ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక దేవుని గురించి కానీ, దేని గురించి చెడుగా మాట్లాడకూడదు సార్. అది నేను చెప్పేది సార్. గుర్తుంచుకోండి సార్. కాపీ రైట్స్, వెయిట్ లిస్టు ఈ 2 డిలీట్ చేయండి. ట్రోలింగ్ వీడియోస్ చేయొద్దు. ఇదే మీకు గుర్తు సార్. అది మీకు యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తుంటే మీకే తెలుస్తుంది సార్ ముందు. అది యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టదలుచుకుంటే కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టించుకోండి సార్. సరే సార్, ఉంటాను సార్. యూట్యూబ్ అనేది ఇంకా ఎట్లా పెట్టాలో నేను ఇంకా నేర్చుకోలేదు సార్. నేను నేర్చుకుంటాను. అది రెడీగా ఉండండి సార్. కార్తీక పురాణంలో 3వ అధ్యాయం సార్. ఎవరెవరికి చెప్తున్నారు సార్? వశిష్ఠ మహాముని జనక మహారాజు చెప్తున్నారు సార్. అది వశిష్ఠుడు. ఇదేంటి ద్వితీయాధ్యాయం అయిపోయింది. 3వ అధ్యాయము కార్తీక మాస స్నాన మహిమ. కార్తీక మాసంలో స్నానం చేస్తే ఏమవుతుంది, దాని మహిమ ఏంటి, దాని గొప్పతనం ఏంటి, దానివల్ల ఏమవుతుంది అనేది జనక మహారాజు వశిష్ఠుడు చెబుతున్నాడు. జనక మహారాజా, కార్తీక మాసమున ఏ ఒక్క చిన్నదానము చేసన్నో అది గొప్ప ప్రభావము గలదై వారికి సకలైశ్వర్యములు కలుగుటయేగాక మరణాంతరము వారు శివ సాన్నిధ్యమును చేరుదురు. అది కాన కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడువలేక కార్తీక స్నానములు చేయక అవినీతిపరులై భ్రష్టులై సంచరించ కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి, కుక్క, పిల్లిగా జన్మింతురు. అది సార్. మనం దాన ధర్మాలు చేస్తే మంచిది సార్. మళ్ళీ మనిషిగా అవతరించవచ్చు. అది దాన ధర్మంలో అందరూ చేయండి సార్. లేకపోతే కుక్కగా, కోడిగా, పందిగా, ఎలిగ్గా ఇట్లా పుడతారని చెప్తున్నాడు సార్. కార్తీక పురాణం 3వ అధ్యాయం సార్ చదివేది. ఇది నిజమా మనం చూస్తాం అనొచ్చు, కొంతమంది నమ్మరు సార్. ఇది యథార్థం. ఎవరి నమ్మకం వాళ్ళు సార్, ఎవరి ఇష్టం. మనం చెప్పేదేమో సార్, నాకు నమ్మకమే. దాన ధర్మాలు చేసేవాళ్ళు స్నానం ఆచరించకపోయినా నాకు లెక్క ప్రకారం అయితే మంచిది. స్నానం ఆచరిస్తే ఆరోగ్యానికి మంచిది సార్. ఆచారాలంటే అవి పెట్టాడు కాబట్టి అవి చేయండి సార్. ఏంటి పొద్దున్న స్నానం చేసి చదవాలి సార్ సత్యనారాయణ గారు, ఈయన నడిచేటప్పుడు మరి చదవచ్చు అంటే సార్ నాది ఒక సిద్ధాంతం. దేవుని పుస్తకం భోజనం చేసిన తర్వాత ఆయన చదవచ్చు. స్నానం చేయకముందు అయినా ఎప్పుడైనా సరే
స్నానం చేస్తే మంచిది అనుకోండి. ఆచారం ప్రకారం స్నానం చేసాను సార్, భోజనం కూడా చేశాను. కార్తీక పురాణం 3వ అధ్యాయం చదువుతున్నాను సార్. కొంతమంది పొద్దున్నే చదవాలంటారు, అదొక ఎవరి సిద్ధాంతం వాళ్ళు సార్. నేను ఎప్పుడైనా చదువుతాను, అన్నం తిన్న తర్వాత చదువుతా, పడుకోపోయే ముందు చదువుతా. అంటే మనకే ఏంటంటే సార్, మనం మనసును కేంద్రీకరించాలి దాని మీద. మనసును కేంద్రీకరిస్తే శ్రద్ధతోటి చదివిన ఎప్పుడైనా ఒకటి నా సిద్ధాంతం అది సార్. రెడీగా ఉండండి సార్. అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నైనను స్నాన దాన జప తపాదులు చేయకపోవడం వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా పుట్టుదురు. దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను, సపరివారంగా శ్రద్ధగా ఆలకింపము అన్నాడు. అందుకని కార్తీక మాసంలో ఎవరైనా సరే, ఏ కులం వారైనా ఏ మతం వారైనా కార్తీక మాసంలో స్నానం ఆచరించి దేవుడు దండం పెట్టుకోండి, మంచిది. దానాలు చేయండి, అది నేను చెప్పేది సార్. ఆ దేవుడి ఈ దేవుడి కాదు, కార్తీక మాసం ప్రత్యేకంగా మనకు పెట్టింది హిందూ సంప్రదాయం ప్రకారం. కార్తీక మాసం మంచిదని అది సార్. ఓకే, లేకపోతే కుక్కలుగా పందులుగా బ్రహ్మరాక్షసులుగా పుడతారని చెప్తున్నారు. పుస్తకంలో రాశాడు, నేను మీకు చెప్తున్నాను. నమ్మిన వాళ్ళు నమ్మండి, నమ్మని వాళ్ళు నమ్మకపోండి, అది మీ ఇష్టం సార్. సరే, నేనైతే నమ్మాన నమ్మకపోండి నాకు తెలుసు సార్. నేను మీకు చెప్తున్నాను, నేను నమ్ముతాను సార్, అంతే. తప్పేమో సార్, ఇదేమన్నా మనం నిర్బంధించి చేసేది కాదుగా. చక్కగా చెయ్యి, చేసుకోవచ్చుగా. చేయమని నేను నిర్బంధించట్లే ఎవరిని, మంచిది ఆరోగ్యానికి అది. బ్రహ్మరాక్షసులను ముక్తి కలుగుట, బ్రహ్మరాక్షసులకి ఎన్నో జన్మలెత్తి కానీ ముక్తి కలగదు. దాన ధర్మాలు చేయని వాళ్ళు మళ్ళీ ఎన్నో జన్మలెత్తి మళ్ళీ మనిషి జన్మగా రావాలంటే ఎన్నో ఇబ్బందులు పడాలి. అదే ఈ బ్రహ్మరాక్షసులు ముక్తి ఎట్టగలిగేది. ఈ భరతఖండం మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహా విద్వాంసుడు, తపస్యాలి, సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వ విష్ణుడను బ్రాహ్మణుడొకడుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రాసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను. ఆ తీర్థ సమీపమున ఒక మహావట వృక్షముపై భయంకర ముఖములతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అది భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోవు బాట సారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితము చేయుచుండిరి. తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతను చేరు వరకి యథాప్రకారముగా బ్రహ్మ రాక్షసులు కిందకు దిగి అతని చంపబోవు సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూసి గజగజ వణుకుచు ఏమియూ తోచగా నారాయణ స్తోత్రము బిగ్గరగా పఠించు, ప్రభు ఆర్తత్రాణ పరాయణ అనాథరక్షక, ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానాల పొరుగుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధంగానే యా పిశాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని ఏడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులను జ్ఞానోదయం కలిగి, మహానుభావ, మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్తుతి విని మాకు జ్ఞానోదయం అయినది, మమ్ము రక్షింపుడు అని ప్రాధేయపడిరి. వారి మాటలను విప్రుడు ధైర్యం తెచ్చుకొని, ఓయి మీరెవరు, ఎందుకు మీకు ఈ రాక్షస రూపంబులు కలిగెను, మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు, విప్రు పొంగవా, మీరు పూజ్యులు, ధర్మాత్ములు, వ్రతనిష్టాపరులు, మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వ జన్మము మందలి కొంత జ్ఞానము కలిగినది. ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయం ఇచ్చిరి. అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగను. నాది ద్రావిడ దేశము, బ్రాహ్మణుడను నేను మహాపండితుడిని గర్వము గలవాడనై ఇంటిని న్యాయ విశేషణలు మాని పశువు వలె ప్రవర్తించితిని. బాటసారుల వద్ద, అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనం లాగుకొనుచు
దుర్వ్యసనాలతో భార్య పుత్రాదులను సుఖపెట్టక పండితుల నవమానపరుచుచు లుబ్ధుడనై లోకకంటకుడిగా నుంటిని. ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా నాచరించి భూత తృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయు తలంపుతో పదార్థ సంపాదన నిమిత్తము దగ్గరున్న నగరములకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకుని ఇంటి నుండి గెంటినైతిని. అందులోకి ఆ విప్రునికి కోపం వచ్చి, ఓరి నీచుడా, అన్యౌక్రాంతంగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుని గోడ ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటిని గాన నీవు రాక్షసుడివై నరభక్షకుడుగా నిర్మానుష్య ప్రదేశంలో నుందువు గాక అని శపించుటచే నాకి రాక్షస రూపము కలిగినది. బ్రహ్మాస్త్రమునైనను తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపమును తప్పించుకోలేము కదా. కాన నా అపరాధము క్షమింపుమని వారిని ప్రార్థించి తిని. అందుల కాతడు దయతలిచి, ఓయి గోదావరి క్షేత్ర మందొక వృక్షము గలదు. నీవందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతమాచరించి పుణ్య ఫలమును సంపాదించి ఇందును ఆ బ్రాహ్మణుని వలన పునర్జన్మం నొందుదువు గాక అని వెడలిపోయాను. ఆనాటి నుండి నేని రాక్షస రూపమున నర భక్షణము చేయుచుంటిని. కానా ఓ విప్రోత్తమ, నన్ను నా కుటుంబం వారిని రక్షింపుడని మొదట రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాను. ఇక రెండవ రాక్షసుడు, ఓ ద్విజోత్తమ, నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే. నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర యను నటుల చేసి వారి ఎదుటచే నా భార్య బిడ్డలతో పంచభక్ష్య పరమాన్నములతో భుజించుచుండేటి వాడను. నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను. నా బంధువులను కూడా హింసించి వారి ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని. కాన నాకి రాక్షసత్వము కలిగను. నన్ని పాప పంకెలముల నుండి ఉద్ధరింపుము అని బ్రాహ్మణుని పాదములపై బడి పరివరి విధముల వేడుకొనెను. అది సార్ పరి విధముల వేడుకున్నాడు. పరి విధముల వేడుకొనెను. పరి విధముల వేడుకొనెను. పరి విధముల వేడుకొనెను. మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటుల తెలియజేసెను. మహాశయ, నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును. నేను విష్ణు ఆలయములో అర్చకునిగా నుంటిని. స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయములో తిరుగుచుండేవాడను. భగవంతునికి ధూపదీప నైవేద్యములైనను సమర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడు గత్తెకు అందజేయుచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణాంతరము ఈ రూపమును ధరించి తిని. కావున నన్ను కూడా పాపముక్తిని కావింపమని ప్రార్థించను. ఓ జనక మహారాజా, తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిశాచముల దీనాభావము లాలకించి, ఓ బ్రాహ్మరాక్షసులారా, భయపడకుడు. మీరు పూర్వజన్మలో చేసిన ఘోర కృత్యంబుల వల్ల మీకు ఈ రూపంలో కలిగను. నా వెంట రండు, మీకు విముక్తిని కలిగింతు అని వారి నోదార్చి తనతో గొనిపోయి ఆ మువ్వురి యాత నవ్వు విముక్తుకై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యము ఫలమున ముగ్గురు బ్రహ్మరాక్షసులను ధారపోయగా వారి వారి రాక్షస రూపంలో పోయి దివ్య రూపంలో ధరించి వైకుంఠమున కేగిరి. కార్తీక మాసములో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది
వారికి సకల ఐశ్వర్యములు ప్రసాదించురు. అందువలన ఎంత ప్రయత్నించినా సరే కార్తీక స్నానాల ఆచరించాలి. తృతీయాధ్యాయము 3వ రోజు పారాయణము సమాప్తము. సార్ కార్తీక మాసంలో ఏ ఒక్కరోజైనా శివుడిని గురించి మనం దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని కార్తీక మాసం కనీసం 30 రోజులు ఒక్కరోజు చేసినా మంచిదే సార్. దానివల్ల మనకి విముక్తి కలుగుతుంది, బంధ విముక్తి, మనం మంచి కోరికలన్నీ నెరవేరుతాయి సార్. అది కనీసం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్ నాది. మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్రతిరోజు మీరు నా వీడియోలు చూస్తూ ఉంటారు కాబట్టి మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి సార్, ప్లీజ్ సార్. మీరు మీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా మనసులో తలుచుకోండి సార్. నాయన నేను ఎటువంటి పాపములు చేయకూడదు, తెలియక చేస్తే ఆ పాపాలను నన్ను క్షమించము నాయన. నేను సహాయం చేయకపోయినా ఎవరికి కీడు చేయకూడదు, అదొకటి. కష్టపడు తప్పులేదు, కానీ ఎవరికి కీడు చేయబోకు, చేతనైతే సహాయం చేయి, 2 పద్ధతులు సార్. ఇక నేను ఉంటాను సార్. పడుకున్న వారికి, మెలుగుతో ఉన్న వారికి అందరికి కూడా మీ అందరికీ గుడ్ నైట్ సార్. మీరందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ దేవుని కూడా వేడుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. ఓకే సార్.